బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడుతూ ఉండటం కలకలం రేపుతుంది. చింతలకుంట వద్ద రద్దయిన మిలియన్స్ టర్కీస్ లీరా కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత టర్కీ నోట్ల కరెన్సీని తక్కువ రేట్లకు మార్చడానికి ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్కార్పియో వాహనం, 2 వాకీటాకీలు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడి పెట్టిన టర్కీస్ కరెన్సీ విలువ సుమారు 27 కోట్లు ఉంటుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడటం ప్రస్తుతం కలకలం రేపుతుంది. చింతలకుంట వద్ద రద్దయిన మిలియన్ టర్కీస్ లీరా కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత టర్కీ నోట్ల కరెన్సీని తక్కువ రేట్లకు మార్చడానికి ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య అంటే అతి తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలని చెప్పని డైరెక్ట్ గా కరెన్సీని తయారు చేసి చలామణిలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న కొంతమంది ముఠా సభ్యులను ఎస్ఓటీ పోలీసులు పక్కాగా వలపన్ని పట్టుకోవడం జరుగుతా ఉంది. వీళ్ళు దాదాపుగా గత కొద్ది కాలంగా ఈ రకంగా ఈ నకిలీ కరెన్సీని చలామణిలో తీసుకొచ్చి వాళ్ళు భారీ ఎత్తున దందా చేస్తారని చెప్తున్నా కూడా ఎస్ఓటీ పోలీసులు గమనించి ప్రస్తుతం 5గురిని అరెస్ట్ చేశారు. కాకపోతే దీంట్లో ఈ కరెన్సీకి సంబంధించి ప్రింటింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో మనం గమనిస్తే ఒరిజినల్ కరెన్సీకి నకిలీ కరెన్సీకి సంబంధించి ట్రాన్సాక్షన్ చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, తర్వాత దీంట్లో బ్యాంకర్స్ కానీ, తర్వాత బ్యాంక్ ఏటీఎంస్ కూడా గతంలో చూస్తే చాలా వరకు కూడా కొంత పర్సెంటేజ్ వరకు కూడా నకిలీ కరెన్సీ ఉంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఆ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి ఏమన్నా బ్యాంకర్స్ తో కూడా లింకులు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఎంత మేరకు వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు, వీళ్ళు 5గురు కాకుండా ఎంతమంది ఉన్నారు మీద ఇంకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.